పింఛన్ల పంపిణీపై ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనతోనే వాలంటీర్లు పింఛన్లు ఇవ్వలేకపోతున్నారని నాని మండిపడ్డారు. చంద్రబాబు చీఫ్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేద వర్గాల ఆత్మగౌరవాన్ని రోడ్డు పాలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ లైన్లో నిలబడి పింఛన్లు తీసుకునే రోజుల్ని వృద్ధులు మరిచిపోయి చాలా రోజులైందని నాని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కోసం కార్యాలయాలకు వెళ్లి గంటల కొద్దీ నిలబడడం అనేది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి ఆత్మగౌరవ సమస్య అని నాని ధ్వజమెత్తారు. పేదల మంచి కోసం పథకాలు అమలు చేసి ఆత్మగౌరవాన్ని కాపాడేలా పాలిస్తున్న సీఎం జగన్ తప్ప భూమి మీద మరొకరు లేరన్నారు కొడాలి నాని. దుర్మార్గుడు 420 గాడి చంద్రబాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఇంటిలో బియ్యం తీసుకుంటున్నారు, ఏ ఇంటిలో పెన్షన్ తీసుకుంటున్నారు, ఏ ఇంటిలో ఆరోగ్యశ్రీతో డబ్బులు ఖర్చు పెట్టించారు, ఏ ఇంటిలో భరోసా వచ్చింది, ఏ ఇంటిలో ఆసరా ఇచ్చారు, ఎవరన్నా పక్కింటి అడిగన్నా తెలుసా? ఆ కుటుంబానికి ప్రభుత్వానికి తప్పించి ఈరోజు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు చీప్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగి వాళ్ళేదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి దుర్మార్గపు మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేటువంటి సొంతంగా ప్రకటించుకున్నటువంటి మేధావులకు కానీ, పచ్చ మీడియాని కానీ, ఆత్మగౌరవం అంటే ఏంటి? మీకే ఉంటుంది ఆత్మగౌరవం? మీకే ఉంటాయి గౌరవ మర్యాదలు? మీ కుటుంబ సభ్యులకు ఉంటాయి గౌరవ మర్యాదలు? ఒక వికలాంగుడిని రోడ్డు మీద నడుచుకుంటావు, లేకపోతే రోడ్డు మీద నలుగురు మోసుకుని వెళ్ళి పెన్షన్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఇవ్వాల్సినటువంటి కర్మ పట్టించింది ఎవడో నువ్వు కాదు. ఒక వితంతువుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి పెన్షన్ తీసుకునేటువంటి కర్మ పట్టించింది నువ్వు కాదా? ఒక వృద్ధుల్ని 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల్ని ఇంటికాడ చల్లగా ఉండాల్సినటువంటి వృద్ధుల్ని మండు టెండలో మలమల మాడుస్తా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టినటువంటి వెధవ 420 గాడి నువ్వు కాదా?